ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఫర్ సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? when subtracting an integer from an integer we will always get an integer. సో ఇక్కడ 9 7 అని తీసుకుంటున్నా. 9 7 ఇంటీజర్స్. 9 minus 7 2. 2 is also an integer. సో సబ్ట్రాక్షన్ is క్లోజర్ ఫర్ ఇంటీజర్ అని చెప్తాం. అలానే డివిజన్ చెక్ చేస్తే -8/-4 చేస్తే 2 వస్తుంది. -8 -4 అనేవి ఇంటీజర్స్, 2 కూడా ఇంటీజర్స్. అలానే -4/8 చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? -1/2. -1/2 అనేది ఇంటీజర్ కాదు. సో ఇంటీజర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్. సో డివిజన్ కి క్లోజర్ ప్రాపర్టీ అనేది ఒబే చేయదు. నెక్స్ట్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? 5 - -3. ఇప్పుడు 5 - -3 అంటే 5 + 3 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 8. అలానే -3 - 5 చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? -8 వస్తుంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఫర్ ఇంటీజర్స్. అలానే డివిజన్ చెక్ చేద్దాం. -12/-6 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలానే -6/-12 చేస్తే ఏమొస్తుంది? 1/2 వస్తుంది. సో నాట్ ఈక్వల్ అక్కడ. కాబట్టి డివిజన్ ఫర్ ఇంటీజర్స్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ 2 7 5 అని తీసుకుంటున్నాను నేను. సో అండర్ సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? 2 - 7 - 5 చేస్తే ఎంత వస్తుంది? 2 - 7 అంటే -5 -5 -5 అంటే -10 అవుతుంది. అలానే 2 - 7 - 5 చేస్తే 7 - 5 అంటే 2. 2 - 2 0. సో నాట్ ఈక్వల్ అక్కడ. కాబట్టి సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ అని చెప్తాం. అలానే డివిజన్ చెక్ చేస్తే -12/4 / 3 ఇది చేస్తే ఏమొస్తుంది? -12/4 అంటే -3. -3 / 3 అంటే -1 వస్తుంది. అలా కాకుండా -12/4 / 3 చేసాం అనుకోండి, 4 / 3 ఇంటూ -1/12 అవుతుంది. అప్పుడు సాల్వ్ చేస్తే -9 అవుతుంది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. Division of integers is not associative. Next, division by 0 and 1. For example, 5/0 చేస్తే undefined. So any integer divided by 0 is meaningless. And 0 by anything is 0. Next, when we divide an integer by 1, it gives the same result. For example, 11/1 equals to 11, -5/1 equals to -5.